మీ అరచేతిలో దురద వస్తుందా? ధనలక్ష్మి మీ ఇంటికి వస్తోంది. ప్రేక్షకులారా, ఈ అనంతమైన సృష్టిలో ఏదీ అకారణంగా జరగదు. మన చుట్టూ ఉన్న గాలి, మనం నడిచే నేల, చివరకు మన దేహంలో కలిగే అతి చిన్న స్పందన కూడా ఒక పెద్ద మార్పుకు సంకేతం అని ఎప్పుడైనా గమనించారా? చాలామంది వీటిని కేవలం చర్మ సంబంధిత మార్పులనో లేదా మూఢనమ్మకాలనో కొట్టిప్రేస్తారు. కానే ప్రకృతి తన బిడ్డలకు రాబోయే కష్టాన్నిగాని, కలగబోయే అఖండ ఐశ్వర్యాన్నిగానే కొన్ని నిగూఢమైన గుర్తుల ద్వారా ముందుగానే హెచ్చరిస్తుంది. ఆ రహస్యాలను చదవగలిగే జ్ఞానం మనకు ఉంటే జీవితం ఒక అద్భుత కావ్యంలా మారుతుంది. ఈ అద్భుతమైన రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, మీ జీవితం అంధకారం నుండి వెలుగువైపుకు సాగాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. సగం విన్న జ్ఞానం ఏ ఫలితాన్ని ఇవ్వదు, సదా గుర్తుంచుకోండి. అర్థంలేని ఆశలతో రోజులు వెళ్లదీసే కన్నా ఈ విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతాలను తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు ఒక బంగారు దారిని చూపిస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మారబోయే ముందు మీ శరీరంలో ఎటువంటి వింతలు జరుగుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక మనిషి జీవితంలో కటిక దారిద్ర్యం తాండవిస్తున్నప్పుడు, ఆకలి కేకలు అప్పుల రూపంలో ఇంటి తలుపు తట్టినప్పుడు గుండె బరువుగా మారిపోతుంది. అయ్యో, ఆ ఆవేదన వర్ణనాతీతం. రాత్రంతా నిద్రపట్టక తెల్లవారితే ఎవరికి సమాధానం చెప్పాలి, పిల్లల ఆకలి ఎలా తీర్చాలి అని మథనపడే ఆ కళ్లల్లో ఉండే నీటి సుడులు ఎంతటి మానసిక వేదనను దాచుకుంటాయో కదా. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గదిలో ఆవహించిన నిశ్శబ్దం మనల్ని వెక్కిరిస్తున్నట్లు ఉంటుంది. అలాంటి ఒక కఠినమైన కాలంలో అకస్మాత్తుగా మీ కుడి అరచేతిలో ఒక రకమైన వింతైన దురద మొదలైతే దానిని నిర్లక్ష్యం చేయకండి. అది మీ దరిద్రం విముక్తి పొంది మహాలక్ష్మి మీ గడప తొక్కబోతోంది అనడానికి మొదటి సంకేతం. ఆ స్పర్శ వెనుక ఒక దైవిక శక్తి దాగి ఉంది. అది కేవలం చర్మంపై కలిగే దురద కాదు, మీ అదృష్టరేఖల్లో కదలిక మొదలైందని, విశ్వం మీకోసం ధన ప్రవాహాన్ని సిద్ధం చేస్తోందని అర్థం. పూర్వీకుల అనుభవం ప్రకారం పురుషులకు కుడిచేయి, స్త్రీలకు ఎడమచేయి ఇలా స్పందించినప్పుడు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆ అనుభూతి కలిగినప్పుడు ఏదో తెలియని విద్యుత్ ప్రవాహం శరీరమంతా పాకినట్లు అనిపిస్తుంది. మనస్సులో ఒక వింతైన ఆశ చిగురిస్తుంది. ఎంతటి కష్టంలో ఉన్నా ఆ క్షణం ఏదో మంచి జరగబోతోందన్న నమ్మకం కలుగుతుంది. అయ్యో, ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే గొప్ప భరోసా ఇది. ఒకరి చేతిలో చేయి వేయకుండా, ఎవరి ముందు తలవంచకుండా గౌరవప్రదమైన జీవితం మీకు లభించబోతోందని ఆ దురద సూచిస్తుంది. ధనలక్ష్మి వచ్చే ముందు కేవలం శరీరంలోనే కాదు, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. మీరు ఉదయాన్నే నిద్రలేవగానే ఏదైనా మంగళకరమైన ధ్వని విన్నా, లేదా ఒక తెల్లని ఆవు మీ ఇంటి ముందు నిలబడి అరిచినా, అది సాక్షాత్తు ఆ పరమాత్మ పంపిన దూతగా భావించాలి. ఇన్నాళ్లు మూసుకుపోయిన అదృష్టద్వారాలు తెరుచుకుంటున్నాయని చెప్పడానికి అది రెండవ సంకేతం. ఆ ఆవువైపు చూసినప్పుడు మీ మనసులో కలిగే శాంతి, మీ బాధలన్నీ తొలగిపోతాయన్న నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎంతటి వేదన అనుభవించినా ఒక్కొక్కసారి మనం చేసే చిన్న తప్పులు ఆ లక్ష్మీదేవిని ఇంటి నుండి వెనక్కు పంపేస్తాయి. అందుకే సంకేతాలు అందినప్పుడు అత్యంత జాగ్రత్తగా, భక్తితో ఉండాలి. మనలో ఉండే అహంకారాన్ని వదిలి వినయంతో ఆ దైవిక శక్తిని ఆహ్వానించాలి. ఆకస్మికంగా మీకు కలలో నీటి ప్రవాహం కనిపించినా, లేదా పచ్చని చెట్లు కనిపిస్తున్నా, మీ ఆర్థిక స్థితిగతులు వేగంగా మారబోతున్నాయని గ్రహించాలి. ఆ కలలు కేవలం ఊహలు కావు, అవి మీ భవిష్యత్తుకు ప్రతిబింబాలు. ప్రేక్షకులారా, కాలం మనల్ని ఎన్నో రకాలుగా పరీక్షిస్తుంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వేళ, ధైర్యం కోల్పోయి కూలబడిపోతున్న వేళ, ఈ 5 సంకేతాలలో ఏ ఒక్కటి కనిపించినా మీ తలరాత మారిపోయినట్లే. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే, ఎడారిలో అకస్మాత్తుగా గంగమ్మ ఉప్పొంగెనట్లు ఉంటుంది. ఎటు చూసినా
కష్టాలే అనుకున్న చోట సుఖ సంతోషాలు వెరుబూస్తాయి. ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే మనసు పులకించిపోతుంది కదా. మరిన్ని సంకేతాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూడాలి. ప్రతి మనిషికి తన జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి అనుభవాలు ఎదురవుతాయి. కాని వాటిని గుర్తించే స్పృహ లేకపోవడం వల్ల ఆ అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మినప్పుడు వర్షం పడుతుందని మనకు తెలుసు. అలాగే దేహంలో ఈ మార్పులు కనిపించినప్పుడు అదృష్టం వర్షిస్తుందని కూడా మనం గ్రహించాలి. ఆ స్పందన, ఆ ప్రకంపనలు మన రక్తనాళాల్లో ప్రవహించేటప్పుడు వచ్చే ఆ మార్పును, ఆ దివ్యమైన అనుభూతిని మాటల్లో చెప్పలేం. చుట్టూ ఉన్న లోకం మనల్ని తక్కువ చేసి చూస్తున్నప్పుడు, ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఈ దైవిక సంకేతాలు మనకు కొండంత అండగా నిలుస్తాయి. అయ్యో, సమాజంలో గౌరవం లేక, చేతిలో చిల్లిగవ్వలేక అల్లాడిపోయిన రోజులు గుర్తుకువస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. కాని ఆ నీళ్లను తుడుచుకోవడానికి ఆ మహాలక్ష్మి స్వయంగా వస్తోంది అనడానికి ఈ వింతైన మార్పులే సాక్ష్యం. ఆ మార్పు మొదలైనప్పుడు గుండెనిండా ధైర్యం నింపుకోవాలి. రాబోయే మహద్దశను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రేక్షకులారా, ఆ అరచేతిలో కలిగే దురద కేవలం ఒక భౌతిక చర్య మాత్రమే కాదు. అది మీ నరాల్లో ప్రవహించే ప్రాణశక్తిలో కలుగుతున్న ఒక దివ్యమైన స్పందన. ఇన్నాళ్లు నిద్రాణమై ఉన్న మీ అదృష్ట చక్రం అకస్మాత్తుగా గమనాన్ని మార్చుకున్నప్పుడు మీ దేహం ఆ మార్పును ముందుగా పసిగడుతుంది. దారిదీరం నీడలా వెంటాడుతున్నప్పుడు, చేతిలో చిల్లిగవ్వలేక ఆకలితో అల్లాడే బిడ్డల ముఖం చూడలేక ఆ తండ్రిపడే వేదన వర్ణనాతీతం. అయ్యో, ఆ సమయంలో వచ్చే ఆక్రందనలు ఆ దైవానికి కూడా వినిపించవా అనిపించేంత నిరాశ ఆవహిస్తుంది. అలాంటి నిరాశలో ఉన్నప్పుడు మీ కుడి అరచేతిలో ఒక రకమైన జలధరింపుతో కూడిన దురద మొదలైతే అది అప్పుల ఊబినుండి మీరు బయటపడబోతున్నారనడానికి బలమైన సంకేతం. ఆ దురదను మీరు గీరుకున్నప్పుడు ఆ స్పర్శ మీకు ఒక వింతైన ఉత్సాహాన్ని ఇస్తుంది. పురాతన గ్రంథాల ప్రకారం కుబేర స్థానమైన మీ అరచేతిలో లక్ష్మీదేవి అడుగుపెడుతున్నప్పుడు ఆ ప్రదేశం వేడెక్కుతుంది. ఆ వేడిని భౌతిక రూపంలో మనం దురదగా భావిస్తాం. ఇన్నాళ్లు మిమ్మల్ని చీదరించుకున్న లోకం ఇప్పుడు మీవైపు ఆశ్చర్యంగా చూడబోతోంది. ఆ అనుభూతిని గమనించినప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఆ చేతిని చూసుకుంటూ మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను ధ్యానించాలి. ఎందుకంటే ఆ దురద వెనుక ఉన్న రహస్యం కేవలం డబ్బు మాత్రమే కాదు. మీ గౌరవం, మీ వైభవం మళ్లీ తిరిగి రాబోతున్నాయి. ఆ వేదనలో కూడా ఒక చిన్న వెలుగు రేఖ కనిపిస్తుంది. అయ్యో, ఇన్నాళ్లు ఎంతటి అవమానాలు భరించారు, ఎన్ని రాత్రులు పస్తులున్నారు. వాటన్నింటికీ పరిహారం లభించే కాలం దగ్గరపడింది. రెండవ సంకేతం ఏమిటంటే, మీ ఇంటి పరిసరాల్లో మీరు ఎప్పుడు వినని ఒక మధురమైన పక్షి స్వరం వినబడటం. ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఒక తెల్లని పక్షి లేదా నెమలి వంటి పక్షులు మీ ఇంటిపై వాలినా, లేదా వాటి అరుపులు వినబడినా, అది సాక్షాత్తు ఆ పరమాత్మ మీ గడప తట్టినట్లు. ఆ శబ్దం వినగానే మనసులో ఒక రకమైన ప్రశాంతత ఆవహిస్తుంది. ఇన్నాళ్లు ఉన్న ఆందోళన, ఆ భయం మంచులా కరిగిపోతాయి. ఆ పక్షి రూపంలో ఆ లక్ష్మీదేవి వాహనం మీకు దర్శనమిచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న దారిదీర దేవత వెనక్కు వెళ్ళిపోతుందని అర్థం. ఆ సమయంలో మీరు ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దాన్ని వింటుంటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయ్యో, ఇంతటి అద్భుతమైన మార్పు నా కోసమేనా అని ఆశ్చర్యం వేస్తుంది. అవును ప్రేక్షకులారా, ఈ విశ్వం మనతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. కాని మనం దైనందిన జీవితంలోని ఆందోళనల్లో ఉండి ఆ సూచనలను వినలేకపోతున్నాం. మరొక వింతైన సంకేతం ఏమిటంటే, ఎటువంటి అగరుబత్తీలు లేదా సాంబ్రాణి వేయకుండానే మీ ఇంట్లో అకస్మాత్తుగా పరిమళం వ్యాపించడం. ఎక్కడో దేవాలయంలో వచ్చే సుగంధం మీ గదిలో కనిపిస్తే అక్కడ లక్ష్మీ కటాక్షం మొదలైందని గ్రహించాలి. అది గులాబీ పూలవాసన కావచ్చు, లేదా చందనం వాసన కావచ్చు. ఆ పరిమళం మీ ముక్కుపుటాలను తాకినప్పుడు
మీ గుండెలో ఒక భరోసా పుడుతుంది. ఎవరూ లేనిచోట ఆ సువాసన ఎలా వచ్చిందని మీరు వెతికినా దానికి భౌతికమైన ఆధారం దొరకదు. ఆ సువాసన మీ ఇంట్లోని ప్రతి మూలకు వ్యాపించినప్పుడు దరిద్రం వల్ల కలిగిన ఆ దుర్వాసన, ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తం అంతమైపోతుంది. ఎంతటి కష్టాలున్నా సరే ఆ పరిమళం మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. అయ్యో, ఆ వాసన పీల్చినప్పుడు కలిగే ఆ తన్మయత్వం, అది ఒక అద్భుతం. అది కేవలం గాలి కాదు, ఆ గాలిలో కలిసి ఉన్న ఆ అమ్మవారి ఆశీర్వాదం. ఇటువంటి గుర్తులు కనిపిస్తున్నప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది అనుకుంటారు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయని. కాని ఈ అనంతమైన విశ్వంలో యాదృచ్ఛికం అనే పదానికి చోటే లేదు. ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక క్రమం ప్రకారం జరుగుతుంది. మీ చేతిలో వచ్చే దురద, మీ ఇంటికి వచ్చే ఆ పక్షి, ఆ గాలిలో తేలే సువాసన, ఇవన్నీ మీ జీవితంలోని అంధకారాన్ని తుడిచివేయడానికి వస్తున్న వెలుగు కిరణాలు. ఆ కిరణాల వెనుక ఒక మహాసత్యం దాగి ఉంది. ఆ సత్యమే మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలన్నీ ఒక ఎత్తైతే, ఈ మార్పులు మొదలైన తర్వాత మీ జీవితం మరో ఎత్తు. ఆ ఆవేదన, ఆ కన్నీళ్లు, ఆకలి కేకలు అన్నీ కనుమరుగైపోతాయి. ఒక రాజులా, ఒక రాణిలా మీరు జీవించే కాలం ఆసన్నమైందని ఈ గుర్తులు కేకవేసి చెబుతాయి. అయ్యో, ఒక్కసారి ఊహించుకోండి. అప్పులవాళ్లు మీ తలుపు తట్టే రోజులు పోయి, అవకాశాలు మీ తలుపు తట్టే రోజులు వస్తుంటే ఎంత బాగుంటుందో కదా! ఆ ఆనందాన్ని అనుభవించే యోగం మీకు కలగబోతోంది. ఆ సమయంలో మీ మనస్సు చాలా నిర్మలంగా ఉండాలి. ఎవరినీ దూషించకూడదు. ఎవరికీ అపకారం చేయాలని తలచకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడైతే శాంతి ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మాత్రమే స్థిరంగా ఉంటుంది. మీ అరచేతిలో ఆ దురద పుట్టినప్పుడు ఆ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆ స్పందన మీలో కలిగించిన ఆ ఉత్సాహం మీ పనుల్లో ప్రతిఫలించాలి. అప్పులే ఆ సంకేతాలు మీకు పూర్తి ఫలితాన్ని అందిస్తాయి. ప్రేక్షకులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా ఎంతో లోతైనది. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ మరిన్ని వింతలు, విశేషాలు మీ ముందుకు వస్తాయి. ధనలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు ఇచ్చే మరో 2 ముఖ్యమైన సంకేతాల గురించి, మీ శరీరంలో కలిగే మార్పుల గురించి తెలుసుకుంటే మీరు దిగ్భ్రాంతి చెందుతారు. ఆ మార్పులు కేవలం శారీరకమే కాదు, అవి మానసికమైన మలుపులు కూడా. ఈ ప్రవాహం ఎక్కడికి చేరుతుందో, మీ అదృష్టం ఎలా వికసిస్తుందో తెలుసుకోవడం మన కర్తవ్యం. ప్రేక్షకులారా, ఈ అనంతమైన ప్రకృతిలో చీమంత ప్రాణి నుండి బ్రహ్మాండమైన నక్షత్రాల వరకు అన్నీ ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి. మన కంటికి కనిపించే ప్రతి చిన్న కదలిక వెనుక ఏదో ఒక గూఢార్థం దాగి ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు పడిన వేదన, ఆ కన్నీటి సంద్రం, ఆ దారిదీరపు చీకటి అంతం కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రకృతి తన 4వ సంకేతాన్ని మీ ముందుకు పంపిస్తుంది. అది చాలా సాధారణమైనదిగా అనిపించవచ్చు, కాని దాని ప్రభావం మాత్రం అసాధారణం. మీ ఇంటి గడప దగ్గర లేదా మీ పూజాగది గోడల మూలల్లో అకస్మాత్తుగా నల్లని చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ, అవి తమ నోటితో తెల్లని గుడ్లను మోసుకుంటూ ఒక క్రమశిక్షణతో వెళ్తుంటే, అది మీ ఇంట్లోకి అఖండమైన ధనలక్ష్మి అడుగుపెడుతోందనడానికి ఒక నిశ్చలమైన గుర్తు. అయ్యో, సాధారణంగా చీమలు కనిపిస్తే మనం విసుక్కుంటాం. వాటిని బయటకు తోసేయాలని చూస్తాం. కాని ఆ నల్లని చీమల సమూహం మీ దరిద్రాన్ని మోసుకుపోవడానికి, మీకు ఐశ్వర్యాన్ని పంచడానికి వస్తున్నాయని ఎంతమందికి తెలుసు? ఆ దృశ్యాన్ని గమనించినప్పుడు మీ గుండెల్లో ఒక రకమైన ప్రకంపనం మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ చిన్న ప్రాణులు ఎంత కష్టపడి ఆ గుడ్లను మోస్తాయి. మన జీవితం కూడా అలాగే భారంగా మారిపోయినప్పుడు ఆ పరమాత్మ మనకు ఒక తోడును పంపిస్తాడు. ఆ చీమలు ఏ మూల నుండి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో మీరు నిశితంగా గమనిస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి
ఆ దిశ నుండి మీకు ధన ప్రవాహం మొదలవుతుందని అర్థం. ఎంతటి మానసిక వేదన అనుభవిస్తున్నా ఆ నిశ్శబ్దంగా సాగిపోయే ఆ చీమల వరిసను చూస్తుంటే మనకు తెలియని ఒక ఓర్పు, ఒక నమ్మకం కలుగుతాయి. అయ్యో, ఇన్నాళ్ళూ 10 రూపాయల కోసం ఎందరి ముందు చేతులు చాచామో, ఎన్ని అవమానాలు భరించామో, వాటన్నింటినీ తలచుకుంటే గుండె చెరువవుతుంది. కాని ఆ నల్లని చీమల రాకతో మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఇతరులకు దానం చేసే స్థాయికి ఎదుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది కేవలం నమ్మకం కాదు, తరతరాలుగా మన పెద్దలు గమనించిన ఒక వాస్తవం. ఆ సమయంలో మీరు వాటికి హాని చేయకుండా కొద్దిగా పంచదారను లేదా పిండిని వాటికి ఆహారంగా వేస్తే ఆ పుణ్యఫలం 10 మీకు తిరిగి వస్తుంది. ఇక 5వ సంకేతం గురించి వింటే మీరు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. మీరు ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు లేదా మీ ఇంటి ఆవరణలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక ముంగిస మీకు దర్శనమిస్తే అది సాక్షాత్తు కుబేరుడే మీ ముందు నిలబడినట్లు భావించాలి. ముంగిసను చూడటం అనేది చాలా అరుదైన విషయం. కాని అది మీ కంటపడిందంటే మీ జాతకంలో ఉన్న దారిదీర యోగం పటపంచలేపోయిందని అర్థం. ఆ ముంగిస వేగంగా మీ దారికి అడ్డంగా వెళ్ళినా లేదా మిమ్మల్ని చూస్తూ ఒక క్షణం నిలబడినా ఆ రోజే మీకు ఏదో ఒక రూపంలో ధనలాభం కలుగుతుంది. ఆ ముంగిస యొక్క మెరిసే కళ్ళు, ఆ చురుకైన కదలికలు చూస్తుంటే మీ జీవితంలో కూడా అలాంటి వేగవంతమైన మార్పులు రాబోతున్నాయని ప్రకృతి మీకు సంకేతం ఇస్తోంది. అయ్యో, ఆ క్షణం మనసులో కలిగే ఆ ఆనందం, ఆ ఉద్వేగం వర్ణించలేం. ఎన్ని ఏళ్లుగా వేచి చూస్తున్న ఆ శుభవార్త మీ చెవిన పడబోతోందో ఆ ముంగిస రాకతో ఖరారైపోతుంది. అది కేవలం ఒక జంతువు కాదు, అది అదృష్టానికి ప్రతిరూపం. కాని ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ సంకేతాలు అందరికీ కనిపించువు. ఎవరికైతే ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటుందో, ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో ఇతరులకు మేలు చేయాలనే తపనతో ఉంటారో వారికి మాత్రమే ఈ గుర్తులు కనిపిస్తాయి. ఒక్కొక్కసారి మనం చాలా ఆశతో ఎదురుచూస్తాం, కాని మన కంటి ముందే ఉన్న వాటిని గుర్తుపట్టలేం. అందుకే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమతో చూడాలి. అప్పుడే ఆ లక్ష్మీదేవి పంపే రాయబారులు మనకు అర్థమవుతారు. ప్రేక్షకులారా, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుగు ఎలాగైతే వస్తుందో మీ జీవితంలో కూడా ఆ వైభవం తిరిగి రాబోతోంది. ఆ అరచేతి దురద, ఆ పక్షుల శబ్దాలు, ఆ గాలిలో తేలే సువాసన, ఆ చీమల క్రమశిక్షణ, ఆ ముంగిస దర్శనం, ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన మార్పు సంభవిస్తుంది. అయ్యో, ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు మనల్ని విస్మరించాడని. కాని ఆయన ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఈ సంకేతాల ద్వారా మనకు ధైర్యాన్ని నూరిపోస్తుంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? అకస్మాత్తుగా వర్షం పడుతున్నప్పుడు ఎండ కూడా కనిపిస్తుంటే ఆ సమయంలో మీరు ఆకాశం వైపు చూస్తే ఏదైనా ఒక వింతైన రంగు లేదా ఆకారం కనిపిస్తే అది మీ జీవితంలో ఆకస్మిక ధనలాభానికి, పేరు ప్రతిష్ఠలకు మార్గం సుగమం అయిందని అర్థం. అప్పుడు మీరు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ భావోద్వేగం మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. కాని ఆ కన్నీళ్లు బాధతో వచ్చేవి కావు, ఆనందంతో, కృతజ్ఞతతో వచ్చేవి. మన శరీరంలో కలిగే మార్పులు కేవలం భౌతికమైనవే అని అనుకోకండి. అవి మన ఆత్మకు, ఈ విశ్వానికి మధ్య ఉండే ఒక వారధి. ఆ వారధి ద్వారానే ఆ అఖండ ఐశ్వర్యం మీ గడప తొక్కబోతోంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ వేదనకు కలం దక్కే సమయం ఆసన్నమైంది. ఈ సంకేతాలను మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే మీ దారిదీరం ఒక కలగా మిగిలిపోతుంది. రాబోయే రోజుల్లో మీ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. ఇవన్నీ విన్న తర్వాత మీ మనసులో ఒక రకమైన ఆశ, ఒక రకమైన ఆందోళన కలగవచ్చు. కాని ఆందోళన చెందకండి. నమ్మకమే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. ఆ నమ్మకంతోనే ఈ సంకేతాలను గమనించండి. ధనలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు ఇంకా ఎటువంటి వింతలు జరుగుతాయి?
మీ కలలలో ఎటువంటి దృశ్యాలు కనిపిస్తే మీకు అదృష్టం పడుతుంది. వీటి గురించి తెలిస్తే మీరు భ్రమలో ఉన్నారా లేక నిజంగానే మీ అదృష్టం మారిందా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నిగూఢ రహస్యాలను వెలికితీసే సమయం ఆసన్నమైంది. ప్రేక్షకులారా, ఆ నిగూఢ రహస్యాల తలుపులు తెరుచుకుంటున్న కొద్దీ మీ మనసులో కలిగే ఆ వింతైన మార్పును గమనిస్తున్నారా? మన పూర్వీకులు కేవలం మనుషులు మాత్రమే కాదు. వారు కాలజ్ఞానులు. మన దేహం ఒక యంత్రం లాంటిది అయితే, ఆ యంత్రాన్ని నడిపే ప్రాణశక్తికి రాబోయే కాలం గురించి ముందుగానే తెలుస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే ముందు మీ కలలో అద్భుతమైన గజరాజు దర్శనమిస్తే, అది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి ఆరంభం. ఆ ఏనుగు తన తొండం ఎత్తి మిమ్మల్ని దీవిస్తున్నట్లు కనిపిస్తే, సాక్షాత్తు ఆ దేవేంద్రుడి వైభవం మీ గడప తొక్కబోతోందని అర్థం. అయ్యో, ఇన్నాళ్ళు పడిన అవమానాలు, ఆకలితో మాడిపోయిన రాత్రులు, మనసులో దాచుకున్న ఆవేదన ఒక్కొక్కటిగా కరిగిపోయే సమయం వచ్చేసింది. ఆ ఏనుగు అంకె వేసినప్పుడు వచ్చే ఆ గంభీరమైన ధ్వని మీ కలలో వినిపిస్తే, మీ శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. సంపద అంటే కేవలం వెండి బంగారాలే కాదు. సమాజంలో మీకు దక్కే గౌరవం, ఆ హోదా అన్నీ తిరిగి వస్తాయి. ఆ దృశ్యాన్ని వర్ణించాలంటే మనసు పులకించిపోతుంది. అది ఒక అద్భుతమైన కాంతిపుంజంలా మీ జీవితాన్ని వెలిగిస్తుంది. కాని ఈ మార్పులు జరుగుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం పొందిన ఈ అదృష్టాన్ని ఎలా పదలపరుచుకోవాలి? ఈ అనంతమైన విశ్వం మనకు ఏదైనా ఇస్తోంది అంటే, దానిని మనం సమాజానికి కూడా కొంత పంచాలి అన్నదే సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. అప్పుడే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. ఏ కార్యమైనా అది ధర్మబద్ధంగా ఉన్నప్పుడే దానికి పరిపూర్ణత లభిస్తుంది. అయ్యో, ఒక్కసారి తలుచుకోండి. చేతిలో చిల్లిగవ్వలేక, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయలేక ఎంతటి వేదన అనుభవించారు. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కలిగిన ఆ బాధ, ఈరోజు మీరు ఇతరులకు సాయం చేసే స్థాయికి చేరుతున్నప్పుడు కలిగే ఆనందంతో పోలిస్తే అది వర్ణనాతీతం. దానధర్మాలు అనేవి మన సంపదను తగ్గించవు. అవి మన పుణ్యఫలాన్ని పెంచుతాయి. మన ఇంటికి అకస్మాత్తుగా ఎవరైనా అతిథి వచ్చినా, లేదా ఆకలితో ఉన్న ప్రాణి మన గడప దగ్గరకు వచ్చినా, వారిని ప్రేమతో ఆదరించాలి. అది కూడా ధనలక్ష్మి రాకకు ఒక గొప్ప సంకేతం. మరొక రహస్యం ఏమిటంటే, మీ అరచేతిలో ఆ దురద పుట్టినప్పుడు మీరు దానిని విపరీతంగా గీరకూడదు. ఆ స్పందనను కేవలం అనుభూతి చెందాలి. అది ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తున్న సమయం. ఆ సమయంలో మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అయ్యో, ఒక్క చిన్న పొరపాటు వల్ల అప్పటివరకు మన దరిదాపుల్లోకి వచ్చిన అదృష్టం చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే మన పెద్దలు ఉదయాన్నే లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి అని తమ చేతులవైపు చూసుకుంటూ ప్రార్థిస్తారు. అందుకే మీ అరచేతిలో ఆ స్పందన కలిగినప్పుడు మీ అదృష్ట రేఖలు కదులుతున్నాయని భావించి ఆ లక్ష్మీనారాయణులను ధ్యానించండి. ఆ దివ్యమైన అనుభూతి మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇన్నాళ్లు అంధకారంలో ఉన్న మీ ఇల్లు ఇప్పుడు వెలుగులతో వెలుబుయబోతోంది. ఆ వెలుగులో మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కకు ఒక అద్భుతమైన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ఆ నమ్మకంతోనే మీ అడుగులు ముందుకు వేయండి. ప్రేక్షకులారా, ఈ విశ్వం ఎప్పుడూ ఒక క్రమపద్ధతిలోనే నడుస్తుంది. మన దేహంలో కలిగే మార్పులు మన ఆత్మకు ఒక హెచ్చరికలాంటివి. ఆ హెచ్చరికలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే రాబోయే ఆపదలను తప్పించుకోవచ్చు. కలగబోయే అదృష్టాన్ని స్వాగతించవచ్చు. 6వ సంకేతం గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అది మీ కంటిరెప్పల అదిరిపాటులో దాగి ఉంది. పురుషులకు
స్త్రీలకు ఈ అదిరుపాటు ఎలా భిన్నమైన ఫలితాలను ఇస్తుంది? ఆ ఫలితాలు ధనలాభానికి ఎలా దారితీస్తాయి? మనం అనుకుంటాం, కంటిరెప్ప అదిరితే ఏదో అపశకునమని. కాని అందులో కూడా ఒక గూఢమైన సత్యం దాగి ఉంది. ముఖ్యంగా ధనలక్ష్మి ఇంటికి వచ్చే ముందు మీ కుడి కన్ను అదిరితే మీకు రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయని, లేదా అకస్మాత్తుగా భారీ లాభాలు కలుగుతాయని అర్థం. ఆ అదిరిపాటు మీలో ఒక రకమైన ఆందోళనను కలిగించవచ్చు. కాని అది శుభసూచిక. అయ్యో, ఆ ఆనందాన్ని అనుభవించే యోగం కోసం ఎన్ని యుగాలుగా వేచి చూస్తున్నారో కదా! ఆ సమయం ఇప్పుడు మీ ముంగిట నిలిచింది. ఆ అనుభూతి కలిగినప్పుడు మీ మనసులో ఒక రకమైన ఆశ పుడుతుంది. ఆశే మిమ్మల్ని కార్యరంగంలోకి ఉరికిస్తుంది. సంపద అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు. ఆ అదృష్టం అందించే సంకేతాలను అందిపుచ్చుకుని, మీరు చేసే కష్టంతో అది తోడైనప్పుడు మాత్రమే ఫలితం సిద్ధిస్తుంది. ఆ 6వ సంకేతం మీ కంటి చూపులో, మీ కంటి అదిరిపాటులో దాగి ఉంది. దానిని మీరు ఎలా గుర్తించాలో, దాని ప్రభావం ఎంతటి తీవ్రంగా ఉంటుందో రాబోయే క్షణాల్లో మీరు తెలుసుకోబోతున్నారు. ప్రతిదీ ఒక మాయలా అనిపించవచ్చు. కాని ఆ మాయ వెనుక ఒక పరమాత్మ సత్యం ఉంది. మీ శరీరంలోని ప్రతి కణం ఆ పరమాత్మ శక్తితో నిండి ఉంది. ఆ శక్తి మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ వేదన, ఆ ఆకలి, ఆ కన్నీళ్ళు అన్నీ కూడా ఒక పాఠం మాత్రమే. ఆ పాఠం నేర్చుకున్న తర్వాత మీకు లభించే ఆ అఖండ ఐశ్వర్యం మిమ్మల్ని మరింత వినయవంతులుగా చేస్తుంది. ఆ వినయమే మిమ్మల్ని ఆ పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. మరింత లోతైన రహస్యాలు, మరింత ఆశ్చర్యకరమైన నిజాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. సంపద వస్తున్నప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఆ దైవిక శక్తిని మనతోనే ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ నిగూఢ విషయాలను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ ముందుకు సాగుదాం. ప్రేక్షకులారా, ఆ కంటిరెప్ప అదిరినప్పుడు కలిగే ఆ వింతైన స్పందన కేవలం మన మాంసపిండాల కదలిక కాదు. అది ఈ అనంతమైన విశ్వం మనకు పంపిస్తున్న ఒక రహస్య సంకేతం. ఇన్నాళ్లు చీకటిలో మగ్గిపోతున్న మీ జీవితంలోకి ఒక గొప్ప వెలుగు కిరణం ప్రవేశించబోతోంది అనడానికి అది ఒక నిశ్చయమైన గుర్తు. ఒక సామాన్యుడి జీవితంలో అప్పుల బాధ, ఆకలి కేకలు, సమాజం నుండి వచ్చే వెటకారపు చూపులు ఎంతటి నరకాన్ని చూపిస్తాయో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అయ్యో, ఆ సమయంలో గుండె గొంతుకలో నిలిచిపోయి, ఎవరికీ చెప్పుకోలేక, కన్నీరు కూడా ఇంకిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఈ దైవిక సంకేతాలు ఒక గొప్ప ఆశగా మారుతాయి. మీ కంటిరెప్పల అదిరిపాటుతో పాటు అకస్మాత్తుగా మీ కుడిపాదం అడుగు భాగంలో ఒక రకమైన తిమ్మిరి లేదా దురద మొదలైతే దానిని తక్కువగా అంచనా వేయకండి. అది మీ ప్రయాణం ఐశ్వర్యం వైపు సాగబోతోందని చెప్పడానికి ఒక అద్భుతమైన సూచన. పాదాల కింద దురద పుట్టినప్పుడు మీరు ఆకస్మికంగా ఒక ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణం వల్ల మీకు ఊహించని విధంగా ధన లాభం కలగడమే కాకుండా మీ జీవిత గమనాన్ని మార్చే ఒక గొప్ప వ్యక్తిని మీరు కలిసే అవకాశం ఉంది. ఆ స్పర్శ కలిగినప్పుడు ఆ నేలమీద మీ అడుగులు మరింత దృఢంగా పడతాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇన్నాళ్ళు మీరు నడిచిన ప్రతి దారిలోనూ ముళ్ళు, రాళ్లు మాత్రమే ఎదురయ్యాయి. కాని ఇప్పుడు ఆ దారి సుగమం కాబోతోంది. అయ్యో, ఆ పాదాలకు ఎన్ని గాయాలయ్యాయో, ఎన్ని మైళ్ళు ఆశతో పరిగెత్తాయో కదా! ఆ కష్టానికి ఫలితం దక్కే రోజు దగ్గర్లోనే ఉంది. మీ పాదం కింద కలిగే ఆ దురద మీ ఇంట్లోని దారిదీరం వెనక్కు మళ్ళీ అష్టైశ్వర్యాలు మీ ఇంటి ముంగిట నిలబడబోతున్నాయని చాటి చెబుతోంది. ఆ సమయంలో మీ మనసులో ఎటువంటి భయం ఉండకూడదు. ఎందుకంటే భయం ఉన్నచోట భగవంతుడు ఉండడు. నమ్మకం ఉన్నచోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుంది. మరొక రహస్య సంకేతం ఏమిటంటే, మీరుగాఘ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ కలలో ఒక వెండి పళ్ళెం నిండా పండ్లు లేదా బంగారు ఆభరణాలు కనిపిస్తే అది మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తున్నాయని అర్థం. ఆ కల వచ్చిన మరుక్షణమే మీ కళ్ళు తెరుచుకుంటాయి.
గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది కల కాదు. అది మీ ఆత్మ చూసిన ఒక దృశ్యం. అయ్యో! ఆ దృశ్యం చూసినప్పుడు కలిగే ఆ ఉత్సాహం, ఆనందం వర్ణించలేం. అది కేవలం ఒక ఊహ అని కొట్టిపరేయకండి. అటువంటి కలలు వచ్చినప్పుడు మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధనలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు మీ ఇంట్లోని పసిబిడ్డల ప్రవర్తనలో కూడా వింతైన మార్పులు వస్తాయి. ఎప్పుడూ ఏడుస్తూ ఉండే చిన్నపిల్లలు అకస్మాత్తుగా నవ్వుతూ, గాలిలో ఏదో కనిపిస్తున్నట్లు అటువైపు చూస్తూ చేతులు ఊపుతుంటే అక్కడ దైవిక శక్తుల సంచారం ఉందని గ్రహించాలి. ఆ చిన్నారి నవ్వు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని ప్రద్రోలుతుంది. ఆ చిన్నారుల కళ్లకు కనిపించే ఆ వెలుగు మన కళ్లకు కనిపించదు. కాని వారి ఆనందాన్ని చూసి మనం ఆ పరమాత్మ ఉనికిని గుర్తించాలి. అయ్యో! ఆ పసిబిడ్డ నవ్వులో ఉండే స్వచ్ఛత మన కష్టాలన్నీ మర్చిపోయేలా చేస్తుంది కదా. అది సాక్షాత్తు ఆ అమ్మవారి పిలుపు. చాలామంది అడుగుతుంటారు, ఇవన్నీ మాకే ఎందుకు జరగవు అని. ప్రేక్షకులారా, ఏ విత్తనమైనా సరైన నేలలో పడినప్పుడే అది మొలకెత్తుతుంది. అలాగే మీ మనసు శాంతంగా, భక్తితో నిండి ఉన్నప్పుడు మాత్రమే ఈ సంకేతాలు మీకు గోచరిస్తాయి. మీరు ఎప్పుడూ కోపంతో, అసూయతో, ఇతరులమీద ద్వేషంతో ఉంటే ఆ లక్ష్మీదేవి మీ దరిదాపుల్లోకి కూడా రాదు. అందుకే మన పెద్దలు ఇంటిని, మనసును శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు. ఆ పరిశుభ్రతే దైవత్వానికి మొదటి మెట్టు. ఆ మెట్టు ఎక్కినవారికి మాత్రమే ఈ అద్భుతమైన ప్రపంచం కనిపిస్తుంది. మీరు ఉదయాన్నే వాకిలి ఆడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక తెల్లని పావురం మీ ఇంటి గుమ్మమీద వాలితే అది మీరు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న శుభవార్త మీ తలుపు తట్టబోతోందని అర్థం. ఆ పావురం చేసే కూత మీ చెవులకు ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తుంది. అయ్యో! ఆ శబ్దం వినగానే మనసులో ఉన్న భారమంతా దిగిపోయి కొత్త రెక్కలు వచ్చినట్లు అనిపిస్తుంది. ఆకాశం నుండి ఆ దేవుడే నేరుగా తన దూతను పంపినట్లు ఆ అనుభూతి ఉంటుంది. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని అనుకునేవారు ఈ ప్రకృతి రహస్యాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ప్రకృతి తన బిడ్డలైన మనకు ఎప్పుడూ మంచి చేయాలనే చూస్తుంది. కాని మనం దైనందిన జీవితంలో పడి ఆ ప్రకృతి ఇచ్చే సంకేతాలను గుర్తించలేకపోతున్నాం. ఆ అరచేతి దురద, ఆ పాదాల తిమ్మిరి, ఆ కంటిరెప్ప అదిరిపాటు, ఆ కలలో కనిపించే దృశ్యాలు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకేసారి జరుగుతున్నాయంటే మీ అదృష్టం పతాక స్థాయికి చేరుకుందని అర్థం. అయ్యో! ఆ క్షణాన్ని అనుభవించేటప్పుడు వచ్చే కన్నీళ్లు మీ కష్టాలన్నీ తీరిపోయాయనే ఆనందానికి నిదర్శనం. ఆ కన్నీళ్లే మీ జీవితాన్ని ప్రక్షాళన చేస్తాయి. కష్టపడటం మన వంతు అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వడం ఆ దైవం వంతు. కాని ఆ ఫలితం అందే ముందు కలిగే ఈ వింతలు, విశేషాలు మనకు ఒక గొప్ప ఊరటనిస్తాయి. ఒక పేదవాడు ధనవంతుడు కావడానికి పట్టే సమయం చాలా తక్కువ. కాని ఆ సమయం వచ్చేవరకు తను చూపించే ఓర్పు, నిలబెట్టుకునే నమ్మకం చాలా ముఖ్యం. ఆ నమ్మకమే మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఆ కవచమే మిమ్మల్ని ఆపద నుండి కాపాడి ఐశ్వర్యం వైపు నడిపిస్తుంది. ఆ నమ్మకాన్ని ఎప్పుడూ సడలనీయకండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మరిన్ని లోతైన విషయాలను మనం చర్చించుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న వస్తువుల స్థానం మారినప్పుడు, లేదా మీరు అనుకోకుండా కొన్ని వస్తువులను పోగొట్టుకున్నప్పుడు దాని వెనుక ఉన్న ఆ రహస్య అర్థం ఏమిటి? అది దరిద్రానికి సంకేతమా, లేక రాబోయే ఐశ్వర్యానికి సూచన? వీటిని ఎలా విశ్లేషించుకోవాలో మన తరువాతి సంభాషణలో తెలుసుకుందాం. ఆ సత్యాలు మీ కళ్ళు తెరిపిస్తాయి. మీ జీవితంలో మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉందని మీకు స్పష్టమవుతుంది. ఈ ప్రవాహం ఆగిపోకూడదు. అది సాగాలి. ప్రేక్షకులారా, ఆ పోగొట్టుకున్న వస్తువు అకస్మాత్తుగా మీ కళ్లముందు ప్రత్యక్షమైనప్పుడు మీ గుండెల్లో ఒక వింతైన అలజడి మొదలవుతుంది. ఇన్నాళ్లూ వెతికి వెతికి అలసిపోయి ఇక అది దొరకదు అని వదిలేసిన ఒక పాత ఉంగరమో,
లేదా ఒక నాణెమో? అకస్మాత్తుగా మీరు ఒక పాత వస్త్రాన్ని తీస్తున్నప్పుడో లేదా అల్మారా సర్దుతున్నప్పుడో మీ చేతికి తగిలితే అది కేవలం ఒక వస్తువు దొరకడం కాదు. మీ పోయిన అదృష్టం మళ్ళీ మీ గడప తొక్కబోతోందని ఆ పరమాత్మ ఇస్తున్న సంకేతం. ఆ క్షణం మీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అయ్యో, ఇది ఇక్కడే ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. అది మీ కర్మ కలం కరిగిపోయి పుణ్యకాలం మొదలైందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే ఒక మధురమైన కానుక. ఆ వస్తువును చేతిలోకి తీసుకున్నప్పుడు దాని నుండి వచ్చే ఒక రకమైన చల్లదనం మీ మనసును తాకుతుంది. దారిదీరం వల్ల ఎండమావుల వెనుక పరిగెత్తి అలసిపోయిన మీ ప్రాణానికి ఆ స్పర్శ ఒక అమృతంలా అనిపిస్తుంది. ఇన్నాళ్లు ఆకలితో అలమటించిన రోజులు, అప్పులవాళ్ల భయంతో తలుపులు వేసుకున్న రాత్రులు ఒక్కసారిగా కళ్లముందు కదలాడుతాయి. ఆ ఆవేదన వర్ణనాతీతం. కాని ఆ దొరికిన వస్తువు మీ చేతిలో మెరుస్తుంటే రాబోయే మహర్దశకు అది నాంది అని మీ అంతరాత్మ కేకవేసి చెబుతుంది. అది ఒక చిన్న నాణెం కావచ్చు, కాని దాని వెనుక ఉన్న ఆ దైవిక శక్తి మాత్రం అనంతం, అపారం. ప్రేక్షకులారా, మరొక వింతైన మార్పు మీ వంటింట్లో కనిపిస్తుంది. మీరు పాలు కాచుతున్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఆ పాలు అకస్మాత్తుగా పొంగిపొర్లితే అది మీ ఇంట్లో సిరిసంపదలు నిండబోతున్నాయని చెప్పడానికి ఒక గొప్ప సూచన. పాలు పొంగడం అంటే కేవలం ఒక భౌతిక చర్య కాదు. అది ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అనుగ్రహించిందని చెప్పే ఒక సంకేతం. ఆ తెల్లని పాలనురుగు మీ జీవితంలోని కష్టాలన్నింటినీ కడిగివేసి స్వచ్ఛమైన సంతోషాన్ని ఇవ్వబోతోందని అర్థం. అయ్యో, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మనసులో కలిగే ఆనందం ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. పాల పొంగుతో పాటు మీ ఇంట్లో అకస్మాత్తుగా పిచ్చుకలు గూడు కట్టుకున్నా, లేదా అవి ప్రతిరోజూ మీ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నా, అది ఆ లక్ష్మీదేవి వాహనమైన గరుత్మంతుని అనుగ్రహానికి ఒక ప్రతిరూపం. పిచ్చుకలు ఏ ఇంట్లో అయితే స్వేచ్ఛగా తిరుగుతాయో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. దారిదీరం ఉన్న చోట పక్షులు కూడా ఉండటానికి ఇష్టపడవు. కాని ఎప్పుడైతే ఆ దరిద్ర దేవత వెళ్ళిపోతుందో అప్పుడే ప్రకృతి తన రంగుల రెక్కలతో మీ ఇంటిని అలంకరిస్తుంది. ఆ పక్షుల కిలకిల రావాలు మీ చెవులకు వినబడేటప్పుడు మీ అప్పుల భారం తగ్గిపోయి ప్రశాంతమైన నిద్ర పడుతుందని గ్రహించాలి. ఆ ధ్వనిలో ఒక రకమైన దివ్యత్వం ఉంటుంది. అది మీ ఆత్మను పులకింపుజేస్తుంది. అయ్యో, ఒక్కసారి ఊహించుకోండి, ఎవరూ లేని ఒంటరితనం నుండి, చుట్టూ ఉన్న లోకం మిమ్మల్ని వెలివేసిన స్థితి నుండి ఈ ప్రకృతి మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంటే ఎంతటి ఆరుట కలుగుతుంది. ఆ ఆవేదనలో కూడా ఒక ఆశ చిగురిస్తుంది. దారిదీరం వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. కాని ధనం వచ్చే ముందు దేవుడు మనకు దగ్గరవుతాడు. ఆ దైవమిచ్చే ఈ చిన్న చిన్న గుర్తులు మనల్ని ఒక పెద్ద వెలుగువైపుకు నడిపిస్తాయి. మీ అరచేతిలో ఆ దురద పుట్టినప్పటినుండి మీ కంటి అదిరిపాటు వరకు ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంటే మీ జాతక చక్రం వేగంగా తిరుగుతోందని అర్థం. ఆ వేగం మీ జీవితాన్ని ఒక ఉన్నత శిఖరానికి చేరుస్తుంది. మరొక ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, మీరు ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా పనిమీద బయటకు వచ్చినప్పుడు దారిలో మీకు ఒక ముత్తైదువ ఎదురైతే అది మీ కార్యం సఫలమవుతుందని చెప్పడానికి ఒక గొప్ప సూచన. ఆ ముత్తైదువ చేతిలో పండ్లు లేదా పువ్వులు ఉంటే అది మీకు ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తుంది. ఆ క్షణం ఆమెను చూడగానే మీ మనసులో ఒక రకమైన భక్తి కలుగుతుంది. అయ్యో, ఆ రూపంలో ఉన్న ఆ జగన్మాత మనల్ని ఆశీర్వదిస్తుందని గ్రహించినప్పుడు కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలక మానవు. అది సామాన్యమైన ఎదురుచూపు కాదు. అది ఒక దైవిక కలయిక. ధనలక్ష్మి వచ్చే ముందు మీ మాటలో కూడా ఒక వింతైన గాంభీర్యం వస్తుంది. ఇన్నాళ్లు భయంతో, వణుకుతో మాట్లాడిన మీరు అకస్మాత్తుగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడటం మొదలుపెడతారు. మీ ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సును చూసి మీ శత్రువులు కూడా భయపడతారు. ఆ మార్పు మీ శరీరంలో కలిగే
ఒక రకమైన రసాయన మార్పు కాదు. అది మీ ఆత్మలో కలుగుతున్న ఒక దివ్యమైన స్పందన. సంపద వచ్చే ముందు మనిషిలో ఒక రకమైన పరిణతి వస్తుంది. ఆ పరిణతి మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది. ఆ నిర్ణయాలే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయి. ప్రేక్షకులారా, ఈ అనంతమైన సృష్టిలో ఏదీ ఊరికే లభించదు. మన కర్మ ఫలాన్ని బట్టి మనకు సుఖదుఃఖాలు కలుగుతాయి. కాని ఆ కర్మ క్షీణించే సమయం వచ్చినప్పుడు ప్రకృతి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. ఆ అవకాశాలను మనం రెండు చేతులా పట్టుకోవాలి. మీ అరచేతిలో ఆ దురద పుట్టినప్పుడు ఆ అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. ఆ వినయం, ఆ కృతజ్ఞతా భావం మిమ్మల్ని మరింత ఎత్తుకు ఎదిగేలా చేస్తాయి. అయ్యో, గర్వం అనేది సంపదను హరిస్తుంది. వినయం అనేది సంపదను స్థిరపరుస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించినవాడు ఎప్పటికీ దరిద్రుడు కాలేడు. చాలామంది అడుగుతుంటారు, ఈ సంకేతాలు కనిపించిన తర్వాత ఎంతకాలానికి ధనం వస్తుంది అని. దానికి కాలం నిర్ణీతమైనది కాదు. కాని ఆ మార్పు మాత్రం తథ్యం. కొన్నిసార్లు వారంలోనే జరగవచ్చు, కొన్నిసార్లు నెలలు పట్టవచ్చు. కాని ఆ సంకేతం ఇచ్చే ఆశ మనల్ని బ్రతికిస్తుంది. ఆ బ్రతుకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే మనల్ని గెలిపిస్తుంది. ఇన్నాళ్ళు పడిన ఆవేదనకు, ఆ కన్నీటికి ఒక అర్థం, పరమార్థం దొరికే సమయం వచ్చేసింది. ఆ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా, దైవ చింతనతో ఉండాలి. ధనలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు ఇచ్చే 5 ప్రధాన సంకేతాల గురించి మనం తెలుసుకున్నాం. కాని ఇవే కాకుండా మీ కలలో కనిపించే కొన్ని వింతైన దృశ్యాలు మీ తలరాతను ఎలా మారుస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ కలలు కేవలం నిద్రలో వచ్చే ఊహలు కావు. అవి రాబోయే కాలానికి ప్రతిబింబాలు. ఆ నిగూఢమైన విషయాలను, ఆ రహస్యాలను మనం తరువాతి భాగంలో విశ్లేషించుకుందాం. ఆ సత్యాలు మీ జీవితాన్ని ఒక నూతన మలుపు తిప్పుతాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అద్భుతాల సమాహారం. ప్రేక్షకులారా, ఆ కలలు అనేవి కేవలం మన మెదడులో మెదిలే ఆలోచనల ప్రతిరూపాలు మాత్రమే కావు. అవి మన భవిష్యత్తుకు వేసే రహస్యమైన పునాదులు. ఇన్నాళ్ళు నిరాశ నిండిన కళ్లతో, రేపటి గురించి భయపడుతూ, కనీసం ఒక పూట కడుపునిండా తిండి దొరుకుతుందా లేదా అని ఆవేదన చెందిన రోజులను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అయ్యో, ఆకలితో అల్లాడే బిడ్డలను చూస్తూ ఏమీ చేయలేని స్థితిలో ఆ తండ్రిపడే మానసిక వేదన, సమాజం నుండి ఎదురయ్యే హేళనలు గుండెను పిండేస్తాయి కదా. ఆ నరకం నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఆ పరమాత్మ ఎంచుకునే మార్గమే ఈ నిగూఢ సంకేతాలు. ఒక నిశ్శబ్దమైన రాత్రి, మీరుగాఘ నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీ కలలో ఒక పవిత్రమైన నాగపాము కనిపిస్తే భయపడకండి. ఆ పాము మిమ్మల్ని ఏమీ చేయకుండా కేవలం ఒక దివ్యమైన కాంతిలో మెరుస్తూ కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే అపరమైన ధన సంపదకు, ఆకస్మిక ఐశ్వర్యానికి సంకేతం. మన సనాతన ధర్మం ప్రకారం పాము అనేది భూమిలో దాగివున్న నిధులకు కాపలాదారు. అటువంటి ప్రాణి మీ కలలోకి వచ్చిందంటే మీ దారిదీరం అంతమయ్యే సమయం ఆసన్నమైందని, మీరు ఇన్నాళ్లు పడిన కష్టాలన్నీ పటపంచలేపోతాయని అర్థం. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ సమయంలో మీ మనసులో కలిగే ఆ వింతైన ప్రకంపనలను గమనించండి. అయ్యో, ఇన్నాళ్ళు ఎంతటి చీకటిలో బ్రతికాం, ఎంతమంది చేత అవమానించబడ్డాం. ఆ బాధ అంతా ఒక్కసారిగా ఆవిరైపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ కలలో మీకు ఒక దేవాలయం లేదా ఆ దేవాలయంలో వినిపించే శంఖారావం వినబడితే అది సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు అనుగ్రహం మీపై ప్రసరిస్తోందని అర్థం. సంపద అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే రాదు. అది మన పుణ్యఫలం పక్వానికి వచ్చినప్పుడు మాత్రమే మన దగ్గరకు చేరుతుంది. ఆ మార్పు మొదలైనప్పుడు మీ ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి.
ఎందుకంటే మనం ఇతరులకు పంచే ప్రతి అణువు కూడా 1000 రెట్లు అయి మనకు తిరిగి వస్తుంది. ధర్మం వైపు నడిచేవారికి ఆ ధనలక్ష్మి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. అయ్యో, సహాయం చేయాలని ఉన్నా చేతిలో చిల్లిగవ్వలేక ఆగిపోయిన ఆ క్షణాలన్నీ ఇక మీ జీవితంలో మళ్ళీ రావు. మీరు 10 మందికి అన్నం పెట్టే స్థాయికి చేరుకోవడమే ఆ అమ్మవారి అసలైన అనుగ్రహం. మరొక వింతైన సంకేతం ఏమిటంటే, అకస్మాత్తుగా మీకు ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత మిత్రుడి నుండి ఫోన్ రావడం, లేదా అనుకోకుండా వారు మీ ఇంటికి రావడం. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక కొత్త వ్యాపార అవకాశం, లేదా ఒక గొప్ప ధనలాభం కలిగే మార్గం దొరికితే అది కూడా ఆ లక్ష్మీదేవి పంపిన ఒక సందేశమే. ఈ లోకంలో ఏ వ్యక్తి మనల్ని అకారణంగా కలవడు. ప్రతి కలయిక వెనుక ఒక పరమార్థం ఉంటుంది. మీ అరచేతిలో ఆ దురద మొదలైనప్పుడు ఇలాంటి వింతైన సంఘటనలు ఒక్కొక్కటిగా జరగడం మీరు గమనిస్తారు. ఆ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండి వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అయ్యో, ఆనందం వస్తున్నప్పుడు మనం ఎంతటి వినయంతో ఉండాలో, కష్టం వచ్చినప్పుడు అంతే ధైర్యంతో ఉండాలి. ధనలక్ష్మి ఇంటికి వచ్చే ముందు మీ ఇంట్లో ఉన్న వస్తువులు అకస్మాత్తుగా మెరిసిపోవడం, లేదా పూజాగదిలో ఉన్న దీపం ఎప్పుడు లేని విధంగా ప్రకాశవంతంగా వెలగడం మీరు గమనించవచ్చు. ఆ కాంతి మీ కళ్లలో ఒక వింతైన మెరుపును నింపుతుంది. ఇన్నాళ్ళు మీ ముఖంలో ఉన్న ఆ నిస్తేజం, ఆ నీరసం పోయి ఒక దివ్యమైన తేజస్సు ఆవహిస్తుంది. ఆ తేజస్సును చూసి మీ ఇంట్లోనివారు కూడా ఆశ్చర్యపోతారు. ఆ మార్పు మీ ఆత్మ నుండి పుడుతుంది. చాలామందికి తెలియని మరొక రహస్యం ఏమిటంటే, మీరు నిద్రపోయే ముందు మీ మనసులో ఒక రకమైన ప్రశాంతత, రాబోయే రోజులు చాలా బాగుంటాయన్న ఒక గట్టి నమ్మకం కలగడం. ఎటువంటి కారణం లేకుండానే మీ మనసు ఉల్లాసంగా ఉంటే మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తి మొత్తం తొలగిపోయిందని అర్థం. అయ్యో, రాత్రంతా ఏడుస్తూ గడిపిన రోజులు పోయి చిరునవ్వుతో నిద్రపోయే రోజులు వస్తుంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఆ చిరునవ్వు మీ సంపదకు స్వాగతం పలుకుతుంది. ఆ సమయంలో మీరు చేసే ప్రతి ప్రార్థన నేరుగా ఆ పరమాత్మకు చేరుతుంది. మీ అరచేతిలో కలిగే ఆ దురద, మీ కలలో కనిపించే ఆ ఏనుగు, ఆ గాలిలో తేలే సువాసన, ఇవన్నీ ఒక అద్భుతమైన మాలలా అల్లబడి మీ జీవితాన్ని అలంకరిస్తాయి. ఆ అలంకారం మీ దరిద్రాన్ని తుడిచివేస్తుంది. ప్రేక్షకులారా, ఒక్కసారి తలుచుకోండి. 10 రూపాయల కోసం అప్పులవాడి ముందు తలవంచి నిలబడిన ఆ క్షణం ఎంతటి అవమానకరమో కదా! ఆ వేదనను అనుభవించినవారికి మాత్రమే తెలుస్తుంది ఆ నరకం. కాని ఇప్పుడు ఆ కాలం మారిపోయింది. మీ అదృష్ట రేఖలు కదులుతున్నాయి. మీ జీవితం ఒక బంగారు బాటవైపు సాగుతోంది. ఈ సంకేతాలు కనిపించినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వపడకూడదు. ఎందుకంటే గర్వం అనేది లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. ఆమె చంచలమైనది. ఎక్కడ వినయం ఉండదో అక్కడ నుండి ఆమె వెంటనే వెళ్ళిపోతుంది. అందుకే సంపద పెరుగుతున్న కొద్దీ మీలో దయ, కరుణ కూడా పెరగాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం ద్వారా మీరు ఆ సంపదను శాశ్వతం చేసుకోవచ్చు. అయ్యో, ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, బాధ పంచుకుంటే తగ్గుతుంది. ఈ చిన్న సూత్రాన్ని పాటిస్తే మీ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది. ఈ ప్రయాణం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ధనలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు ఇచ్చే ఆ 5 సంకేతాలలో ఆఖరిది, అత్యంత శక్తివంతమైనది ఏమిటి? ఆ సంకేతం మీ దేహంలో ఏ భాగంలో కనిపిస్తుంది? అది కలిగిన మరుక్షణమే మీ జీవితం ఎలా తలక్రిందులైపోతుంది? ఈ రహస్యాలన్నీ మన చివరి భాగంలో వెల్లడి కాబోతున్నాయి. ఆ సత్యం విన్న తర్వాత మీలో ఒక కొత్త చైతన్యం పుడుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు ఒక మహోన్నతమైన స్థాయికి ఎలా ఎదుగుతారో ఆ చివరి అంకంలో చూద్దాం. ఈ ప్రవాహం మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రేక్షకులారా, ఆ 5వ సంకేతం, అది మీ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి మిమ్మల్ని పలకరిస్తుంది. ఇన్నాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోయి, రేపటి ఆశ చచ్చిపోయి,
గడప దాటాలంటేనే భయపడే ఆ స్థితి నుండి మిమ్మల్ని బయటకులాగే ఆ దివ్యమైన గుర్తు ఏమిటో తెలుసా? మీ ఇంటి ఈశాన్య మూలలో అకస్మాత్తుగా ఒక పచ్చని మొక్క మొలకెత్తడం, లేదా అక్కడ ఎప్పుడు లేని విధంగా ఒక వింతైన కాంతి కనిపించడం. ఆ కాంతి మీ దరిద్రాన్ని దహించివేసే అగ్నిలాంటిది. ఆ వెలుగును చూసినప్పుడు మీ గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదన అంతా ఒక్కసారిగా నీరై కారిపోతుంది. అయ్యో, ఎన్ని రాత్రులు పస్తులున్నారో, ఎన్నిసార్లు అవమానాలతో తలదించుకున్నారో. ఆ ప్రతి క్షణానికి ప్రతిఫలమిచ్చే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో మీ అరచేతిలో ఉండే ఆ వింతైన దురద మీ శరీరం మొత్తానికి ఒక కొత్త శక్తిని ఇస్తుంది. ఆ శక్తితో మీరు ఏ పని మొదలుపెట్టినా అది బంగారమే మెరుస్తుంది. ఆ 5వ సంకేతం మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక మహా అద్భుతం. ఆ సమయంలో మీ మనస్సులో ఎటువంటి మాలిన్యం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ అద్భుతమైన మార్పును గమనించినప్పుడు అది కేవలం మీ అదృష్టమే కాదు, ఆ పరమాత్మ కరుణ అని గ్రహించాలి. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. అప్పుడే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. ధర్మం ఉన్న చోటే ధనం నిలుస్తుంది. ప్రేమ ఉన్న చోటే పరమాత్మ ఉంటాడు. మీ చేతులతో చేసే ఆ చిన్న సాయం ఎంతోమంది ఆకలిని తీరుస్తుంది. మీ పుణ్యఫలాన్ని పెంచుతుంది. ఆ పుణ్యమే మీ తరతరాలకు రక్షణ కవచంలా మారుతుంది. మీ దాతృత్వం ఆ దైవానికి ప్రీతిపాత్రమైనది. అయ్యో, ఒక్కసారి తలుచుకోండి. చేతిలో చిల్లిగవ్వలేక, ఆపదలో ఉన్న బిడ్డలకు కనీసం మందులు కొనివ్వలేక ఆ తల్లిపడే మానసిక వేదన ఎంతటి కఠినమైనదో కదా. ఆ నరకాన్ని మీరు అనుభవించారు. కాని ఇప్పుడు ఆ కన్నీళ్లు ఆవిరైపోయాయి. ఆ 5 సంకేతాలు మీ జీవితంలోకి ఒక వెల్లువలా వచ్చి మీ అప్పుల భారాన్ని తుడిచివేశాయి. సంపద అనేది కేవలం అహంకారాన్ని పెంచడానికి కాదు, అది నలుగురికి సాయం చేయడానికి అని మీరు గ్రహించినప్పుడే ఆ లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. మీ సంపద 10 మందికి ఉపయోగపడినప్పుడు మాత్రమే దానికి సార్థకత లభిస్తుంది. ఆ అరచేతి దురద, ఆ కంటి అదిరిపాటు, ఆ కలలో కనిపించిన గజరాజు, ఆ గాలిలో తేలే సువాసన, ఆ ఈశాన్య మూలలో మెరిసే వెలుగు, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఒక దైవిక ప్రణాళిక. ఈ సృష్టిలో ఏదీ అకారణంగా జరగదు. మీరు ఇన్నాళ్లు పడ్డ కష్టాలన్నీ ఒక పరీక్ష మాత్రమే. ఆ పరీక్షలో మీరు నెగ్గారు. అందుకే ఆ పరమాత్మ ఈ సంకేతాల ద్వారా మిమ్మల్ని మేల్కొల్పుతున్నాడు. ఆ మేల్కొలుపు మీ జీవితంలో ఒక నూతన ఉషోదయం. ఆ ఉదయం మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను మోసుకువస్తుంది. మీ జీవితం వెలుగులతో విరబూస్తుంది. ప్రేక్షకులారా, ధనం వస్తున్నప్పుడు వినయం పెరగాలి. ఎవరినీ కించపరచకూడదు. ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు. ఆ లక్ష్మీదేవి ఎక్కడైతే శాంతి, సంతోషం ఉంటాయో అక్కడ మాత్రమే ఉంటుంది. మీ జీవితంలో ఈ మార్పులు మొదలైనప్పుడు ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆ కృతజ్ఞతాభావమే మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అయ్యో, గర్వం అనేది సంపదను దహించివేసే కార్చిచ్చు వంటిది. దానిని దరిచేరనీయకండి. అహంకారం తలకెక్కితే వచ్చిన లక్ష్మి అంతే వేగంగా వెనక్కు వెళ్ళిపోతుంది. ఆ సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇన్నాళ్లు మీరు అనుభవించిన ఆవేదన, ఆ ఆవేదన అంతా ఇప్పుడు ఒక పీడకలలా మిగిలిపోతుంది. మీరు నడిచే ప్రతి అడుగులోనూ ఒక ధైర్యం, మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక గంభీర్యం కనిపిస్తుంది. ఆ గంభీర్యం మీ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అప్పులవాళ్లు మీ ఇంటి ముందు నిలబడే రోజులు పోయి, మీ సాయం కోసం అర్థించేవారు వచ్చే రోజులు వచ్చాయి. ఆ స్థాయికి చేరుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది కేవలం ఆ దైవ సంకల్పం వల్ల మాత్రమే సాధ్యం. ఆ సంకల్పాన్ని గౌరవించండి. ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి మనిషి తన జీవితంలో ఒక మహోన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటాడు.
కాని ఆ ఎదుగుదల వెనుక ఉన్న ఈ రహస్య సంకేతాలను గుర్తించలేకపోతాడు. ఆ అరచేతిలో వచ్చే దురదను కేవలం చర్మ వ్యాధిగా భావించి నిర్లక్ష్యం చేసేవారికి ఆ అదృష్టం ఎప్పటికీ అందదు. కాని ఎవరైతే ఆ ప్రకృతి భాషను అర్థం చేసుకుంటారో వారు మాత్రమే ఆ అఖండ ఐశ్వర్యాన్ని అనుభవించగలరు. ఆ అనుభవం మీ జీవితాన్ని ఒక పరిపూర్ణమైన కావ్యంలా మారుస్తుంది. ఆ కావ్యంలో మీరే కథానాయకులు. ఆ కష్టాలు కేవలం ఒక మలుపు మాత్రమే. అయ్యో! ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ పరమాత్మను ధ్యానించండి. మీ చుట్టూ ఉన్న ఆ దైవిక శక్తిని అనుభూతి చెందండి. ఆ శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కన్నీటి చుక్కలన్నీ ఇప్పుడు ముత్యాలే మీ ముందు నిలుస్తాయి. ఆ ముత్యాల వెలుగులో మీ భవిష్యత్తు మెరిసిపోతుంది. ఈ విశ్వం మీతో మాట్లాడుతోంది. ఆ మాటలను వినండి. ఆ సంకేతాలను గమనించండి. మీ తలరాత మారిపోయింది. మీ అదృష్టం తలుపు తట్టింది. ఆ తలుపును నమ్మకంతో తెరవండి. అంతులేని ఐశ్వర్యాన్ని స్వాగతించండి. ఈ 5 సంకేతాలు మీ జీవితంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆ సమయంలో మీరు చూపించే ఓర్పు, ఆ దైవం మీద మీరు ఉంచే నమ్మకం మిమ్మల్ని విజేతలుగా నిలబెడతాయి. ఇన్నాళ్ళు పడ్డ బాధలు, ఆ ఆకలి కేకలు, ఆ అవమానాలు అన్నీ కూడా మీ గెలుపుకు పునాదులు మాత్రమే. ఆ పునాదుల మీద మీ కీర్తి ప్రతిష్టల భవనం నిర్మించబడుతుంది. ఆ భవనం శాశ్వతంగా నిలిచిపోతుంది. ధైర్యంగా ఉండండి. ధర్మంగా జీవించండి. ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.